ఆసక్తికరమైన వార్త ఇది. 64 సంవత్సరాల వయసులో ఇంకా ఈ దేశానికి, ముఖ్యంగా మన తెలంగాణకి, ఇంకా ఈ సమాజాన్ని చైతన్యపరిచే, ప్రజల్లో ఇంకా అవగాహన పెంచేటువంటి ఎన్నో రచనలు రావాల్సి ఉండే ఆయన చేతి నుంచి. అర్ధాంతరంగా మధ్యలో మనల్ని విడిచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. 64 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 4 రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండని అంటున్నారు. సో, ఆయన ఈ సమాజంలోనే ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఈ సామాజిక ఈ అంశాలే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన చాలా అంశాల మీద కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. మరి హాస్పిటల్‌కి వెళ్ళలేకపోవడమా ఏంటో కారణం లేదు, తగ్గిపోద్ది అనుకున్నారా, నాకేమవుద్ది అనుకున్నారా తెలీదు గానీ, దాదాపు 4, 5 రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. సో, ఇవాళ తెల్లవారుజామున రాత్రి ఏమో ఒక్కటేసారిగా ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోయిండట ఇంట్లో. సో, దీంతో వెంటనే వాళ్ళు గాంధీకి తీసుకెళ్లారట. గాంధీకి తీసుకెళ్తే అప్పటికే ఆయన చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్పారు. సో, ఆయన పేరు యాక్చువల్‌గా అందెశ్రీ, అసలు పేరు అందే ఎల్లన్న. వరంగల్ మద్దూరులో ఆయన జన్మించడం జరిగింది. సిద్దిపేట, వరంగల్ జిల్లా, గతంలో వరంగల్ జిల్లా రేబర్తి అన్న గ్రామం ఇది. సో, చాలా దారుణమైన వార్త ఇది. వినడానికి కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది.